మ్యూట్ తీసేయాలి. నమస్తే సార్. నమస్తే. వెయిట్ చేద్దాం, పర్లేదు, వెయిట్ చేద్దాము. ఇంకా వచ్చేది ఎవరు? ఇంకా ఎవరైనా రావాలా? ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఒక 2 మినిట్స్ చూడండి సార్. అలాగే. ఫస్ట్ డే కదా, అందులో మధ్యాహ్నం టైం. ఇవాళ సండే. అది కాకుండా ప్రోగ్రాము వేరే రోజు స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇవాళ మీరు జస్ట్ ఉపోద్ఘాతంగా ప్రారంభిస్తారు. ఓకే, వండర్ఫుల్. నారాయణీయంలో అంటే ఇదే ముఖ పంచశతిలో అంటే కనీసం అక్కడన్నా చదువుకుంటే ఈరోజు ఇంకా మళ్ళీ రేపు మండే ఉంటుంది. వండర్ఫుల్. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ముఖ పంచశత నారాయణీయమా? ఇప్పుడు నేను జాయిన్ అయింది ముఖ పంచశతి సార్. అలాగే. స్టార్ట్ చేయొచ్చా? ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భక్తులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి కార్తీక మాసం లోపల ఒక భక్తుడి హృదయాన్ని తెలుసుకోవడం ఈరోజు మనము ప్రారంభిద్దాం. మూక పంచశతి చాలా సులభంగా అర్థమైపోతుంది. మూక అంటే మాటలు రానివాడు, పంచ 5, శతి 500 అంటే మూగవాడు రాసినటువంటి 5 శ్లోకాలు. ఏమిటి దీని గొప్పతనం ఏమిటి? భగవంతుడు మన కోసం అని చెప్పేసి రకరకాల శాస్త్రాలను అందించాడు, ఎన్నో శాస్త్రాలను అందించాడు. వేదాలు, తర్వాత పురాణాలు. వేదాలేమో భగవంతుడు మనకు గురు శిష్య పరంపరలో అందించారు. తర్వాత వచ్చినవి పురాణాలు. వేదవ్యాసుడు వేదాలందరికీ అర్థం కావడం లేదేమో అనే ఉద్దేశంతో పురాణాలన్నీ కూడా మనకు అందించారు. అలా 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఖిల, 18 యాతి, ఇలా మొత్తం మీద 180 పురాణాలు రాశారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ మనకు మహాకావ్యాలు రాశారు. అందులో ముఖ్యమైనటువంటిది సంపూర్ణ మహాభారతం. ఇది కాక అంతకుముందు 200 కోట్ల సంవత్సరాల కింద మనకు అందినటువంటి వాల్మీకి రామాయణము. ఇది మన మొత్తము వాంగ్మయం. ఇందులోపల ఉన్నటువంటిది అంతా కూడా మన సంపదే. ఇదంతా కూడా భగవంతుడు లేదా భగవంతుడు రూపంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సంపద. ఒక రకంగా చెప్పాలంటే వాల్మీకి కూడా ఆ కల్పంలో వేదవ్యాసుడే ఆ జన్మలో వాల్మీకిగా జన్మనెత్తాడు అన్నటువంటి విషయం అంతే. కాబట్టి మొత్తం వేదవ్యాసుడే ఇచ్చాడు. వేదవ్యాసుడు మరెవరో కాదు, భగవంతుడే, నారాయణుడే అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అయితే వేదాలు రాసినప్పుడు ఏమైందంటే చాలా కొద్దిగా పట్టుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మనకి ఏదైనా కూడా మనం చేసేటటువంటి పనులు ఉంటాయి కదా, వీటిని కర్మలు అంటారు. ఓకే, కర్మలలో ఏమొస్తాయి? నోములు, వ్రతాలు, పూజలు, మనం ఆఫీస్కి వెళ్ళి రావడము, తర్వాత మనం ఇంకేదన్నా పని చేయడము, ఊరికే నడుస్తూ ఉండడము,
ఊరికే అన్నం తినడము, ఇవన్నీ కూడా కర్మలు. ఓకే, ఈ కర్మలు చేస్తూ 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 జీవితం లోపల మనం జ్ఞానము అనేటటువంటి దశకు చేరుకోవాలి. కర్మ జ్ఞానం ఇదే, ఇంత ఇంకేమీ లేవు మనకు. మనకు మొత్తం హిందూ ధర్మంలో ఉన్నవేంటయ్యా అంటే ఇటు కర్మ ఇటు జ్ఞానము. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. జ్ఞానం అంటే ఏంటి? నేను ఎవరిని అని చెప్పి తెలుసుకోవడము, నేను ఆత్మస్వరూపుడని అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అనుభవపూర్వకంగా అంటే ఏంటి? చక్కెర ఎలా ఉందయ్యా అంటే తెల్లగా ఉంటుంది, స్ఫటిక రూపంలో ఉంటుంది, కాఫీలో వేస్తే బాగుంటుంది, టీలో వేస్తే బాగుంటుంది అని చెప్పేదాన్ని డిస్క్రిప్షన్ అంటారు, వర్ణన, తెలుసుకోవడం. ఇంకొకటి ఏంటంటే అలా తెలుసుకోవడం కాకుండా దాన్ని నోట్లో వేసుకోవడం. చాలా సింపుల్. నోట్లో వేసుకుంటే భగవంతుడి యొక్క అనుభవం తెలుస్తుంది. ఆ భగవంతుడి యొక్క అనుభవాన్ని జ్ఞానము అంటారు. దీనినే మనము భాగవతంలో రాసము అంటాము. రాసలీల అంటే భగవంతుడి అనుభవాన్ని పొందినటువంటి క్షణము అని. అయితే అనేక మంది మనందరిలో కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఈ మధ్యలో ఒక దారి కావాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇటు కర్మ ఇటు జ్ఞానము, ఈ రెండింటి మధ్యలో అనుభవానికి నాకు ఒక మార్గం కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మార్గము మనకేమైందంటే వేదాలలో చెప్పలేదు. ఆ మార్గం వేదాలలో ఆ మార్గం చెప్పలేదు. కానీ తర్వాత ఏమైందంటే వేదవ్యాసుడు అర్థం చేసుకుని నారదుడు చెప్పడం ద్వారా ఆయన ఏంటంటే భక్తి మార్గం అనేటటువంటి ఒక మార్గాన్ని అందించారు. భక్తి రకరకాల రూపాలలో ఉంటుంది. భక్తి లోపల శ్రవణం, మననం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా చాలా రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం తీసుకున్నా కూడా ఈ రెండింటిలో వారధిలాగా ఉంటుంది. ఈ రెండింటిలో గ్యాప్ ఉంది, చూసారా? ఈ గ్యాప్ను ఎవరో ఒకళ్ళు నింపాలి. ఇటు నింపితే కర్మ నుంచి ఇటు జ్ఞానంలోకి వస్తాం. అయితే జ్ఞానం రానటువంటి కర్మ వృధా. ఈ కర్మ ఇలా గాలిలో ఉండిపోతుంది. అంటే 40 ఏళ్ళుగా నోవులు చేస్తున్నాను, 40 ఏళ్ళుగా పూజలు చేస్తున్నాను, 40 ఏళ్ళుగా పారాయణ చేస్తున్నాను, ఏమీ ఫలితం లేదు, దేవుడు కష్టాలే ఇస్తున్నాడు, నా కర్మ ఎందుకు ఇలా కాలింది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మనం కర్మలు అనుకుంటాం. మనం చేస్తున్నటువంటి కర్మలు మనకు ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఈ కర్మలకు అన్నిటికీ ఫలితం ఇచ్చేది వేరే, భగవంతుడు, కర్మఫల ప్రదాత. ఈ జన్మలో చేసిన ఫలితాలకు ఈ జన్మ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడే ఆ కర్మ యొక్క ఫలితం మనకు అందుతుంది. కాబట్టి మరి కర్మకు జ్ఞానానికి మధ్య ఈ గీత ఏదైతే ఉందో దీనిని ఏదో విధంగా మనము వారధిలాగా భక్తిని వాడుకుందాము. అప్పుడు ఆ భక్తి అనేది వచ్చేసరికి ఏమైందంటే జీవితం చాలా సులభమైంది. ఎవరన్నా ఊరికే 100 రూపాయలు దానం చేయరా అంటే ఎవడు దానం చేయడు. గుడిలో వేయరా, నీకు బోల్డంత పుణ్యం వస్తుంది అంటే వేస్తాడు, నీ కొడుకు ఏదో జరుగుతుంది అంటే వేస్తాడు, నీ కూతురికి ఏదో జరుగుతుంది అంటే వేస్తాడు. అయితే అది భక్తి కాదు. అయినప్పటికీ కొంత పుణ్యమే. ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు ఏ స్వార్థంతో చేసినా కూడా నీ చేతిలోంచి ఒక త్యాగం జరిగింది అంటే అది పుణ్యమే. కొంతమందికి ఏమవుతుందంటే ఇలా చేయగా కొన్ని జన్మల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి వరం వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా కొద్దిగా ఒక 5 నిమిషాలు కష్టపడితే మీకు చక్కగా అర్థమైపోతుంది. మనం చేసేటటువంటి మంచి పనులు మన జీవితాన్ని అవి మారుస్తాయి. ఈ జన్మలో అవ్వకపోవచ్చు, ఏ జన్మలో అయినా రావచ్చు. ఎందుకంటే అనేక రకాల జన్మలు తీసుకున్నాం, ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలో కూడా తెలియదు. ఈ మధ్యలో ఉన్నటువంటి భక్తి మార్గం లోపల ఏమైపోయిందంటే అది చక్కగా తర్వాత స్థాయికి తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి ఏం చేశారంటే భక్తి లోపల రకరకాల విధాలుగా భక్తుడు భగవంతుడిని పూజిస్తూ ఉంటాడు. అయితే ఆ పూజించడానికి లోపల నుంచి అనుభవం రావాలి. ఆ అనుభవం వచ్చిన వాళ్ళలో ఒకడైనటువంటి వాడు ఈ మూకుడు. మూక అంటే ఏమిటి? మాటలు రానటువంటి వాడు కేవలము కొన్ని గంటల సమయంలో మాత్రమే ఇవి రాశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఆయన రాయలేదు, ఇది కీర్తన చేశాడు మాత్రమే. ఆయన ఎవరు రాయలేదు, అసలు ఇవి ఎవరు రాశారు ఇవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా తెలియవు. కాకపోతే ఈయన ఏంటంటే భగవంతుడి యొక్క భావావేశం ఆయన లోపల ఉండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా కంచిలో ఎవరున్నారు? కామ అక్షి. కామ అంటే ఏంటి? కామ అంటే మనకు ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 2 చేతులు కనుక ధర్మము, మోక్షము అయితే ఈ మధ్యలో ఉన్నవి అర్థము, కామము. సో కామం అనేది ధర్మానికి, మోక్షానికి మధ్యన ఉంటే చాలా మంచిది. అలా కాదు, నాకు కామమే ముందు అన్నట్లయితే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని అంటామా? అప్పుడు కామం మొదట్లో ఉంది కాబట్టి అది చెడ్డది. కామము ధర్మముకి, మోక్షానికి మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది నియమితంగా ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి కామం మంచిది. మరొక అర్థం ఏంటంటే ఈయన కంచిలో ఉన్నటువంటి ఆయన కామాక్షి దేవి ఎందుకు ఆయనను అనుగ్రహించింది అంటే కామ అంటే అర్థమే ఏంటంటే కా ప్లస్ ఆ ప్లస్ మహా. కా అంటే బ్రహ్మ, మహా ఆ అంటే విష్ణు, మా అంటే రుద్రుడు. అంటే సృష్టి స్థితి లయ, పుట్టడము, ఉండడము,
తర్వాత మనము లయమైపోయడం భగవంతుల్లో. ఈ 3 రకాలకు కారణమైనటువంటిది అమ్మవారైనటువంటి కామాక్షి. అందుకోసం అని చెప్పేసి ఆ అమ్మవారు కొన్ని పూర్వ జన్మలలో చేసుకున్నటువంటి సుకృతం ద్వారా ఆయనకి గుడిలో పూజారైనా ఎప్పుడూ వస్తూ ఉంటాడు. అక్కడ నా భావావేశంతో ఉండడమే, ఎప్పుడు మాట్లాడు. పెద్దగా తనకి చిన్నతనము కూడాను, అది కాక చిన్నప్పటి నుంచి మాటలు రావు. కానీ పూర్వజన్మది సుకృతం ఉంది. అమ్మవారిని చూస్తుంటే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం తెలియదు. అలాంటి ఆనందంలో ఉన్నటువంటి అతను ఒక్కసారిగా వాక్కు వచ్చేస్తుంది. వాక్కు రాగానే ఇక తట్టుకోలేడు. అదేదో సినిమాలో చూసాం కదా, పుట్టి ఒక్కసారిగా మాటలు రాగానే ఆమె మొత్తం మాటలు భర్తకు వినిపించేస్తుంది. అలాగా ఈయనకి ఏంటంటే అన్ని వేల సంవత్సరాలుగా, ఈ సంవత్సరంలోది కాదు ఇది, మళ్ళొకసారి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరంలోది కాదు. అన్నమయ్య, పోతన, రామదాసు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చిందా భక్తి? కొన్ని వేల జన్మల్లోనిది. కాబట్టి సృష్టి స్థితి లయ చేస్తున్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక్కసారిగా వాక్శుద్ధి వచ్చేసింది. మాకు వస్తుందా సార్? వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ దానికి కావాల్సింది భక్తి. భక్తి అంటే అనన్య భక్తి అంటారు. అనన్య అంటే వేరేది లేదు. దీనికి ప్రశ్న అన్నమాట, మీరు మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారా? అంటే మా పిల్లల్ని ప్రేమిస్తాం. మరి అది అనన్య భక్తి ఎలా అవుతుంది? తప్పదు కదా సార్ బాధ్యత, అయితే వదిలేయండి. కానీ ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే మహాభక్తులు అన్నీ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వారికి భగవంతుడు తప్ప వేరేది లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడే ఉన్నాడు. కాబట్టి నా పిల్లలు, నీ పిల్లలు, నా వస్తువులు అనే అహంకార మమకారాలు ఉండవు వారికి. ఆ అహంకార మమకారాలు ఉండవు కాబట్టి వారి లోపల భక్తి పారవశ్యం పొంగుతుంది. ఎవరికైతే భక్తి పొందుతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. భగవంతుడు ఏమంటాడు? నన్ను అనన్య భక్తితో పూజిస్తే నీకు బుద్ధి యోగం ఇస్తాను. నీకు తెలివితేటలు ఉండాలి అన్నాడు దేవుడు. నీవు అనన్య భక్తితో నన్ను పూజిస్తే బుద్ధి యోగం నీకు ఇస్తాను అంటాడు. కాబట్టి మన తెలివితేటలతోని పద్ధతి ఇది లేకుండా పారాయణం కానీ, వివరణ కానీ, ఆచరణ కానీ, ఈ 3 పద్ధతులలో భక్తి ఉండాలి. ఆ భక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఈ మార్గంలో వెళ్ళవయ్యా అని చెప్పి. ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి జ్ఞానం ఆటోమేటిక్గా పట్టుకుంటుంది. జ్ఞానం పట్టుకోగానే ఇంకా వాళ్ళకి మోక్షమే. ఇంకొకసారి జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. ఈయనకి ఆ విధంగా ఎంతో ఆశ్చర్యం. ఆయనకు ఒక్కసారిగా మాటలు వచ్చేసాయి. ఒక్కసారిగా మాటలు లాగానే ఆ కొద్ది సమయంలోనే భగవంతుడిని ప్రార్థన మొదలెడతాడు. అందులో చిన్నప్పటి నుంచి సంస్కృతం అవి కూడా నేర్చుకున్నాడు. అనలేడు పాపం, ఉచ్చరించలేడు. కానీ అంతా కూడా వచ్చినటువంటి వాడు, మహానుభావునైనటువంటి వంశం. అందుకని చెప్పేసి ఈయన ఒక్కసారిగా వాటన్నింటినీ కూడా తను తన తన ఆలోచన ద్వారా మొత్తం రాసినటువంటి 500 శ్లోకాలను, మంత్రాలను అమ్మవారికి అందించేసేసాడు. ఈ మంత్రాలు కూడా మామూలువిగా మనందరికీ తెలుసు. ఆర్య శతకం అని, పాద శతకం అని చెప్పేసి, స్తుతి శతకం అని చెప్పేసి, తర్వాత కటాక్ష శతకం అని చెప్పి, మందస్మిత శతకం అని చెప్పి 5 రకాలుగా మనం వీటిని చెప్పుకుంటాం. ఇందులోపల కొన్నింటిని శృంగార శతకం అని కూడా అంటారు. శృంగార శతకము, స్తుతిని స్థితి అని కూడా అంటారు అనమాట. ఈ రకంగా కూడా వీటిని పేర్లతో పిలుస్తారు. ఈ 5 రకాల శతకాలు ఆయన రాశారు. రాయడం కూడా ఏంటి? భగవంతుడి యొక్క వర్ణన, రూపం ఎలా ఉంది, పాదములు ఎలా ఉన్నాయి, భగవంతుడి యొక్క లీలలు, మహిమలు ఎలా ఉన్నాయి, వాటన్నిటి ద్వారా భగవంతుడు కటాక్షిస్తే నీకేం జరుగుతుంది. ఇప్పుడు తన విషయమే చూసుకోండి. భగవంతుడు కటాక్షం రాగానే ఒక్కసారిగా అమృతధార ప్రవహించింది. ఆ విధంగా ఆయన ఆలోచించాడు. కాబట్టి భక్తిలో కావాల్సింది ఏంటంటే భావన. ఇంకా భావన లేనప్పుడు ఇక మనకేమీ లేదు. భక్తుడు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటాడు, మందస్మితము. అదే దేవత లోపల కూడా చూడగలిగాడు ఆయన. దేవత లోపల కూడా అదే చూడాడు. అదే మందస్మిత శతకమైనటువంటి చివరి 100 శ్లోకాలలో ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. మరి ఆయన ఏం చెప్పాడు? ఈ 500 శ్లోకాలలో ఇప్పుడు మనం చెప్పినట్టుగా భగవంతుడు లీలలు, భగవంతుడు రూపము, భగవంతుడు దర్శనాలు, ఇవన్నీ మనం లలితా సహస్రనామంలో నేర్చుకున్నాము, సౌందర్య లహరిలో నేర్చుకున్నాము, రకరకాల చోట్ల నేర్చుకున్నాము. మరి ఈయన వర్ణించింది ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఈయన వర్ణించింది మామూలు విద్య కాదు. మనకు దశమహావిద్యలు అని ఉన్నాయి. కాళీ, తార, త్రిపుర సుందరి, చెన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, భగలావతి, కమలాత్మిక, ధూమావతి, భగలాముఖి. ఇలా ఈ 10 విద్యలు ఏవైతే ఉన్నాయో వీటిని దశమహావిద్యలు అంటారు. ఆ దశమహావిద్యలలో మన సౌత్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ త్రిపుర సుందరి విద్యని నేర్చుకుంటారు. ఈ త్రిపుర సుందరి విద్యనే శ్రీదేవి విద్య, శ్రీ విద్య, లలితా సహస్రము, రాజరాజేశ్వరి విద్య, బాల విద్య, త్రిపుర సుందరి విద్య, షోడశి విద్య, పంచదశి విద్య అంటారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి మీరు నేర్చుకుంటున్నది ఏంటి అంటే మహా విద్యలలో ఒకటైనటువంటి త్రిపుర సుందరి విద్య. మరి ఇది చదివితే ఫలితం వస్తుందా అంటే ఈ ఫలితాల గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది ఒక భక్తుడిలో పొందినటువంటి ఆవేశము, వేదాలలో ఉన్నటువంటి సారము,
మరి ఇది వేదవ్యాసుడు రాయలేదు కదా, దీనికి ఫలితం ఉంటుందా? ఫలితము అనేది ఎవరు రాస్తేనో ఎవరు చెప్తేనో వచ్చేది కాదు, అది మనంతట మనం అనుభవించాలి. అనుభవించాలి అంటే ఇప్పుడు ఒక రచయిత ఉంటాడు, ఆ రచయిత నవల చదువుతూ ఉంటాం, చదువుతూ ఉంటే మన లోపల భావాలు పొంగి పొర్లుతాయి. ఎప్పుడైతే మన లోపల భావాలు పొంగి పొర్లుతాయో అప్పుడు మన హృదయం స్పందిస్తుంది, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, ఇక్కడ చిల్లు పడుతుంది, ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి కదా. అదేవిధంగా మనం అటువంటి భావాలను కూడా కలిగి ఉండాలి. కలిగి ఉన్నట్లయితే ఎప్పుడు వస్తున్నది? అడ్డదిడ్డంగా చేసే పారాయణలు, అడ్డగోలుగా చేసే పూజలు, అడ్డగోలుగా చేసేటటువంటి ఇది యాంత్రికంగా చేసే ఏ పని కూడా మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళదు. కాబట్టి యాంత్రికంగా కాకుండా శ్లోకాల యొక్క వివరణ కూడా తెలుసుకుని దానిని భావించడం మొదలెట్టండి. 3 పద్ధతులు మన హిందూ ధర్మంలో నేర్చుకునేవి. ముందుగా పారాయణము, తర్వాత వివరణ, తర్వాత ఆచరణ. పారాయణము, వివరణ, ఆచరణ. పారాయణం తప్పు లేదు, కానీ పారాయణం దగ్గర ఆగిపోతే ఏ ఫలితము ఉండదు. కాబట్టి పారాయణం తెలుసుకున్న తర్వాత దాని వివరణ తెలుసుకోండి. వివరణ తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా ఆచరించాలి, మన జీవితం లోపల ఎలా ఆచరించాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రము లాంటిది. శ్లోకాన్ని వేదాలలో మంత్రాలు అంటారు అన్నమాట. వేదాలలో దాన్ని శ్లోకాలు అనకూడదు, చక్కటి ఛందస్సుతో ఉంటాయి. వీళ్ళలో కూడా ఆర్యావృత్తంతో రాశారు ఆయన, అనేక రకాల ఛందస్సులు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఈ శ్లోకాలు ఏవైతే ఉంటాయో వీటిని మంత్రాలు అని చెప్పేసి అనేంత గొప్పవి. అది కాక కొంతమంది ఏమంటారంటే ఇది కేవలం మంత్రం కాదు, ఇది ధ్యానం కూడా. మంత్రం అంటే ఏంటండి? మంత్రం అంటే ఏంటంటే మననాత్రాయితే ఇది మంత్ర, మననం చేయడంతో ద్వారా నిన్ను తరింపజేస్తుంది. గురుముఖంగా తీసుకునేవేవైతే ఉన్నాయో అంతకు సమానమైనటువంటివి ఇవి. కాబట్టి ఏంటంటే వీటిని సరైనటువంటి భావంతో మాత్రమే చేయాలి. అటువంటి అనుభూతి మనకు రావాలంటే దానికి ఏమంటారంటే ఇక్కడ మనకు ఒక నేత్రం ఉంటుంది, దీన్ని జ్ఞాన నేత్రం అంటారు. ఈ 2 కళ్ళు ఏం చేస్తాయంటే సరైన దృష్టిని చూపించవు, ఇటు కానీ ఇటు కానీ ఇటు కానీ ఇటు కానీ చూస్తాయి. ఇది మాత్రము సరైనటువంటి దృష్టి ఇస్తుంది, అది జ్ఞాన దృష్టి. ఆ జ్ఞాన దృష్టి రాగానే ఇక ఆయన లోపల కవితా మాధుర్యం, ఇంకా అది దేవత, వాగ్దేవత ప్రసారం, ఇంకా ఆయనకి ఏమీ లేదు, అలా ప్రసరించేస్తుంది ఆయన నోట్లోంచి. ఆవిడ దేవత సాక్షాత్కారం వచ్చినప్పుడు ఆయన మనసులో ఎంత ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆయన వాక్కు అనేటటువంటిది మనకు భగవంతుడి యొక్క కటాక్షం మన మీద. భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గానికి చేసే ట్రాన్స్ఫర్. ఇక్కడ కర్మ ఉంది, కర్మ ఎలాగో మీరు ఏదో ఒకటి చేస్తున్నారు, భక్తిలోంచి ఈ మోక్షంకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి మార్గం, ఆ వారధిని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. దేవతలు ఇచ్చినటువంటి ప్రసాదమే ఈయన అత్యద్భుతమైనటువంటివి. అంటే ఏంటంటే మామూలుగా చెప్పాలంటే మనము శంకరాచార్య సౌందర్య లహరి తీసుకున్నట్లయితే దాంతో సమానం ఇందులో మొదటిది ఒకటి ఉంటుంది, ఆర్యాశతకం అని. అది ఆల్మోస్ట్ సౌందర్య లహరి డిస్క్రిప్షన్తో సమానమైనటువంటి డిస్క్రిప్షన్. అయితే భక్తి విషయంలో ఇది కొద్దిగా సాఫ్ట్. శంకరాచార్య జనరల్లీ కొద్దిగా చెప్పడం కాస్త వేదానికి సమానమైన విషయాలే చెప్తాడు, అవసరం వస్తే మధ్యలో మూఢుడా అని కూడా చెప్తాడు. కానీ ఇక్కడ మాత్రం కాస్త భక్తి సాఫ్ట్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఈయనకు హృదయ కమలంలోంచి దేవుడు ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. మీరు మొదటి శ్లోకాలు నేర్చుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది, భగవంతుడు అక్కడున్నాడా, ఇక్కడున్నాడా, ఇక్కడా లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి భగవంతుడు నీ హృదయ లోపల లేడా? కాబట్టి అంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడిని మన హృదయంలో పూజించాలి. అలా ఒక్కసారి కంచి కామాక్షి ఆలయాన్ని ఊహించుకోండి, అమ్మవారి కరుణా కటాక్షాన్ని ఊహించుకోండి. కరుణా కటాక్షాన్ని ఊహించుకున్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది? ఈ కంచి అనేది ప్రపంచానికి ఒక నాభిస్థానము. అక్కడ ఒక స్తంభం ఉంటుంది, ఆలయాల్లోనే గర్భగుడిలోనే పక్కకు ఒక చిన్న స్తంభం ఉంటుంది. అందరూ అక్కడ కుంకుమ వేస్తూ కనిపిస్తారు. ఎందుకు వేస్తారు? ఎందుకంటే అది ప్రపంచానికే నాభిస్థానము. కంచి అనేటటువంటిది అంత గొప్పది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కామ అనేటటువంటి అమ్మవారు, కామ అంటే సృష్టి స్థితి లయ, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపమైనటువంటి అమ్మవారు అత్యద్భుతమైనటువంటి కరుణతోటి ఒక భక్తుడికి ప్రసాదించినది. మరి ఆయనలో వచ్చింది సార్, మా లోపల మార్పు వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే భగవంతుడిని మనసు లోపల మనం ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ఒక తల్లిని, మన తల్లిని ఏ విధంగానైతే మనం ప్రేమించి ఆరాధిస్తామో అలా ఆరాధించాలి. అలా భగవంతుడి కరుణ లోపల మనం లయం అవ్వాలి. కాబట్టి ఆ సౌందర్యాన్ని ఇక్కడ మనం అమ్మవారి సౌందర్యాన్ని, అమ్మవారి లీలలను, అమ్మవారి యొక్క కటాక్షాన్ని, అమ్మవారి యొక్క చిరునవ్వు అంటే మీనింగ్ ఏంటి? మనమంతా కూడా చిదానంద స్వరూపులము అని చెప్పి అమ్మవారు మనకు చెప్తోంది. మనమంతా చిదానంద స్వరూపులమే, సత్ చిత్ ఆనంద స్వరూపులం. ఎల్లప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి ఆనందంగా ఉండేవాళ్ళం. ఆ విషయాన్ని అమ్మ తెలియజేస్తుంది. కాబట్టి ఆ కమనీయమైన కాంత అంటే ఏంటి? కాంత అంటే కమనీయము అని మీనింగ్ అన్నమాట. అంటే కోరదగినది. ఏదైతే మనము కోరుకోవాలో, ఏం కోరుకోవాలయ్యా నువ్వు? బంగ్లాలా, కార్లా, వస్తువులా? ఇవన్నీ సరే, ఒక 40-45 ఏళ్ళ వరకు తప్పదు. కానీ ఆ తర్వాత కాంత అంటే ఏంటంటే కమనీయమైనటువంటిది.
కోరదగినది. కమనీయము అంటే కోరదగినది. ఏది కోరదగినది? భగవంతుడి యొక్క కృప మాత్రమే కోరదగినది. అయితే ఆ భగవంతుడి కృపని మనమేమో ఇంట్లో కోరికలకు వాడుకుంటామా? వాడుకోకూడదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, నేను ఇటు అటు 2 దెయ్యాలను కూర్చోబెడుతున్నాను. ఒక దెయ్యం పేరు అవిక్రమ నాశదోషం, మరొక దెయ్యం పేరు ప్రత్యవాయ దోషము. నువ్వు కనుక కోరికలతో చేసావనుకో అడ్డదిడ్డంగా అయిపోతావు. కాబట్టి కోరికలు లేకుండా గనక నువ్వు చేసినట్లయితే, కోరికలు నీ లోపల గనక లేకుండా ఉంటే, అప్పుడు నువ్వు మహానుభావుడుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కోరికలను తగ్గించుకుంటూ, ఆ కోరికలన్నింటికి మూలము, ఆ కోరికలన్నీ ఎక్కడ డెస్టినేషన్ ఏంటంటే, ఆ కోరికలన్నీ ఎక్కడ ఎండ్ అవ్వాలి అంటే, ఇలా వెళ్ళి కోరికలన్నీ ఇలా 100 కోరికలు ఇవన్నీ వెళ్ళి ఇలా భగవంతుడి దగ్గర ఆగిపోవాలి. భగవంతుడి దగ్గర ఆగిపోయినప్పుడు జ్ఞానం ఆటోమేటిక్గా అదే ఇస్తాడు. అందుకే భగవంతుడు ఏమంటాడు, అన్నీ కూడా జ్ఞానంలో పరిసమాప్తి అవుతాయి అని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. కాబట్టి జ్ఞానం రావాలి అంటే భక్తి అడ్డదిడ్డంగా చదవడాలు, దాని బదులు మానేయడం బెటర్. ఏం పర్వాలేదు. అడ్డదిడ్డంగా చదివి యాంత్రికంగా చదివిన వాటికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవు. గుండె లోతుల్లోంచి భక్తిని తెచ్చుకొని ఆ భక్తి భావంతో భగవంతుని చేరుకున్నట్లయితే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం అనుభవించడం తప్పదు. భగవంతుడి యొక్క అనుభవం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనలో ఉన్న చైతన్యం అంతా భగవంతుడే. వింటున్నామంటే భగవంతుడే, చూస్తున్నామంటే భగవంతుడే, వాసన పీల్చుకుంటున్నామంటే భగవంతుడే, మాట్లాడుతున్నామంటే ఈ మాట్లాడే శక్తి, నడుస్తున్నప్పుడు చలన శక్తి, గమన శక్తి, ఇవన్నీ కూడా భగవంతుడే. అదొక్క శక్తి కనుక వెళ్ళిపోయిందంటే ఈ శక్తులన్నీ పనిచేయవు. ఈ సత్యాన్ని తెలుసుకొని అందరూ కూడా భక్తిగా ఒక మూగవాడు ఒక దేవాలయంలో మళ్ళీ ఇక నాకు మాటలు వద్దు, ఇంకా అయిపోయింది. ఒకసారి భగవంతుని చూసిన మాటలు నోటితో మరి వేరే మాటలు నేను మాట్లాడలేను అని చెప్పేసి కొంతమంది అంటారు ఆయనే మాటలు వద్దనుకున్నాడు అని. ఇవి ఎవరు రాశారు ఏంటి అనేటటువంటి వివరాలు మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఈ 500 శ్లోకాలు ఆయన రాసినటువంటివి పారాయణం వల్ల వాటి వల్ల ఫలితం రాదు. మనలో భక్తి మార్గాన్ని పెంచడానికి మాత్రం తప్పక ఉపయోగపడతాయని నేను చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఆ సాధన మీరందరూ చేసుకుంటారని, మీరందరూ ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా అలా భక్తి భావాలు, ఏ భావం అయితే భక్తుడిలో కలిగిందో ఆ భావం మనలో కలగాలి. ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో హీరో ఏం చేస్తుంటే మనకు కూడా అటువంటి భావాలు మనలో కలుగుతుంటాయి కదా. ఇందులోపల హీరో భగవంతుడే, మనమంతా కూడా పాత్రధారులము. కాబట్టి అది చూస్తూ అందులోపల మనం లీనమైపోవాలి. సినిమాలో ఎలా లీనమైపోతామో అంతకంటే కోట్ల రెట్ల శక్తితో మనం భగవంతుడు లీనమవడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మనకి ఇంకా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి తర్వాత స్థాయికి తీసుకెళ్లేది భగవంతుడే. మనము 4 అడుగులు వేస్తే భగవంతుడు 40 అడుగులు మన దగ్గరికి వేస్తాడు. ఎందుకంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది భగవంతుడే. మీరు చేస్తున్నది భగవంతుడు చూస్తున్నాడా లేదా అనుకోవద్దు. తప్పైనా ఒప్పైనా కూడా భగవంతుడు చూసి తీరుతాడు. అటువంటి భగవంతుణ్ణి భావంతో, మనది మాంస శరీరం, ఇదంతా మాంసం. భగవంతుడు మంత్ర శరీరుడు. కాబట్టి మంత్రం సరిగా ఉచ్చరించినట్లయితే ఆయన కనిపిస్తాడు. 3G 4G 5G ఇవన్నీ ఉన్నాయి కదా మనవి. అది కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే 4G వెళ్తుంది, ఇంకా కాస్త కనెక్ట్ చేసుకుంటే 5Gకి వెళ్తుంది. ఏ విధంగా చిన్న చిన్న డివైజెస్ మనకు 4G 5Gలకు కనెక్ట్ అవుతున్నాయో, మనస్సు అనేటటువంటి ఆనందకరమైనటువంటి శక్తివంతమైనటువంటి డివైజ్ ఏదైతే ఉందో, ఈ డివైజ్ని భగవంతుడికి కనెక్ట్ చేసేది కేవలం మంత్రం మాత్రమే. సరైన ఉచ్చారణ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వినండి. సరైన ఉచ్చారణ, అద్భుతమైనటువంటి భావం. భగవంతుడు కేవలము భావగ్రాహి. ఉచ్చారణ వచ్చిన తర్వాత మీరు నోట్లో చదువుకున్నా తప్పులేదు. ఉచ్చారణ వచ్చే వరకు గట్టిగా చదువుతూ భావాన్ని గుర్తించడం ముఖ్యము. ఆ భావాన్ని మీరు కూడా అనుభవిస్తూ, అంటే ఫీల్ అవుతూ భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తున్నాను. మరోసారి నన్ను ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతం చెప్పమని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా భగవంతుడు తప్పక మేలు చేస్తాడని ఆశిస్తున్నాను. అందరికీ కూడా శుభము తప్పక జరుగుగాక. శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒకవేళ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. ప్రశ్నలు ఉంటే, లేకపోతే పర్వాలే. ఎవరైనా చిన్న ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడిగితే నేను తప్పక జవాబు చెప్తాను. వండర్ఫుల్. సులభమైనటువంటిదే, ఏమీ పెద్ద కష్టమైనటువంటిది కాదు. అందరికీ కూడా చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను. అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క అనుభవంలో లీనమవుతారని ఆశిస్తూ అందరికీ కూడా శుభం జరగాలి. జై శ్రీకృష్ణ. ఈ చిన్న ఉపోద్ఘాతాన్ని ఇక్కడ మనం ముగించుకుందాం. మళ్ళీ 4 గంటలకు ఎవరైతే నారాయణీయంలో ఉంటారో వాళ్ళని మళ్ళీ కూడా తప్పక కలుగుతాం. జై శ్రీకృష్ణ. రికార్డింగ్ ఆపేస్తున్నాను. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.